నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైడ్రా అంటే మీకు తెలిసిందేగా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీని ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వ ఆస్తుల్ని, చెరువుల్ని, కబ్జాల కూరల్లో ఉన్నటువంటి కుంటల్ని, నాలాల్ని రక్షించడం. సో దూకుడు ఏ రేంజ్లో ఉందో గత 15 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే తన మన అని తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది హైడ్రా. ముఖ్యంగా చెరువులు, కుంటలు ఆక్రమించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేసినటువంటి వాటిపైన హైడ్రా బుల్డోజర్ ప్రయోగిస్తోంది. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా మరిన్ని ప్రశంసలే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మాస్ జనాల నుంచి హైడ్రాకు మద్దతు భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే బడాబాబులు ఆక్రమణలు, బడాబాబుల సంబంధించిన భవనాలు కూల్చడంతో కొంత సామాన్య పబ్లిక్ నుంచి పాజిటివ్గా రెస్పాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏడాది జూన్ 27న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలతో పుట్టినటువంటి హైడ్రా ఇప్పటికే దాదాపుగా 40 ఎకరాలకు పైగానే ఆక్రమణను తొలగించినట్టుగా చెప్తున్నారు. ఇది ఇంకా కొనసాగుతుందని కూడా తెలుస్తోంది. అయితే అసలు ఏ రేంజ్లో రేవంత్ దూకుడు పెంచడానికి కారణం ఏంటి, అంటే హైడ్రా పేరుతో రేవంత్ దూకుడుకు అసలైనటువంటి కారణం ఏంటనే ఒక స్పష్టంగా విశ్లేషణ కనుక చూస్తే, హైడ్రా తీసుకురావడం, దానిని అమలు చేయడం, వెనక్కి తగ్గేది లేదని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగుతామని చెప్పడం వెనుక కీలకమైనటువంటి కారణం ఏదైనా ఉందా అని ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. అంటే భగవద్గీతకు ముడిపెట్టి మాట్లాడినటువంటి తీరు వెనుక కూడా ఒక పక్కా రీజన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే అంటున్నారు చాలామంది రాజకీయ పరిశీలకులు. అంటే వచ్చే ఏడాది 2025 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీని ప్రతిష్టంగా తీసుకుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మరింత ప్రతిష్టాత్మకంగా ఉండే అవకాశం ఉంది. మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏకఛత్రాధిపత్యంగా గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారనేది ఇలా చాలామంది రాజకీయ విమర్శకులు, రాజకీయ పరిశీలకులు చేస్తున్నటువంటి మాట. మరి జిహెచ్ఎంసీ పరిధిలో క్లాస్ కంటే కూడా మధ్యతరగతి, మాస్ ఓటింగ్ ఎక్కువగా ఉంటారు. వీరిని తన వైపు తిప్పుకోగలిగితే ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో పాగా వేయటం నల్లేరు మీద నడికే అవుతున్నది ఇవాళ రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది. మరి మాస్ జనాలు ఆయన వైపు తిరగాలంటే ఖచ్చితంగా రేవంత్కు జై కొట్టాలంటే ఏం చేయాలన్న ఆలోచనతోటే హైడ్రాకు శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి. ఇట్లాంటి సందర్భాల్లో హైదరాబాద్లో ఒక అరగంట సేపు వర్షం కురిస్తే మునిగిపోతుంది. మాస్ జనాలు ఎక్కువగా, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్ కానీ, కూకట్పల్లి, అట్లాగే పెద్ద ఎత్తున పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇవాళ రోడ్లన్నీ కూడా నీటితో నిలిచిపోయి పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోవటం, వాహనాలు కొట్టుకుపోవటం పరిపాటిగా కామన్గా మారిపోయింది ప్రతి వర్షాకాలంలో కూడా. అంటే ఇళ్ళలేక నీరు కూడా చేరిపోతుంది, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు దీనికి రూట్ కాజ్ ఏంటంటే ఖచ్చితంగా నాలాలు, చెరువులు అన్ని ఆక్రమణకు గురై వాటికి వర్షాకాలంలో వర్షం నీరు పోయే చోటు లేక ఇళ్ళలేక వస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అనేక సందర్భాల్లో చెరువులు ఆక్రమించడం వల్ల ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఇవాళ గత ప్రభుత్వాల మీద, మరోవైపు వ్యవస్థల మీద వస్తున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వాలు ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదు. కానీ ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కొంత ఉభయ కుశలపరిగా మాస్ సమస్య పరిష్కారంతో పాటుగా రేవంత్ తప్ప ఎవరూ చేయలేరు అని అనుకునే మాట కూడా ఇవాళ ప్రజల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత గట్స్ ఉంటే ఆ డెసిషన్ ఆ తరహాలో దూకుడుతో ముందుకెళ్తారో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రేవంత్ అటు జిహెచ్ఎంసీతో పాటుగా పెద్ద ఎత్తున అక్కడ పాగా వేసేందుకు పెద్ద ఎత్తున హైడ్రా తోడ్పడుతుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరి భవిష్యత్తులో ఎన్నికలు వచ్చినప్పుడు పూర్తిగా పెద్ద ఎత్తున మధ్యతరగతి, సామాన్య ఓటర్ మనోభావం ఖచ్చితంగా కూడా హైదరాబాద్ సేఫెస్ట్ సిటీగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసమే ప్రస్తుతం జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ కేవలం 2 కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. ఇటీవల సందర్భాల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సహా కొందరు మాత్రమే కాంగ్రెస్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరారు. ఇట్లాంటి సందర్భాల్లో వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పాగా వేయాలన్నా, ప్రజలందరూ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలన్నా, ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకునేందుకు హైడ్రా అనే ఒక పదునైనటువంటి ఆయుధాన్ని బయటికి తీసి బడాబాబులు, కబ్జాదారుల మీద ఎక్కుపెట్టారు రేవంత్ రెడ్డి. ఇది కొంత పాజిటివ్ రిజల్ట్స్ వైపు వెళ్తోంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు, హైదరాబాద్లో ఉన్నటువంటి సగటు ఉద్యోగులు అందరూ కూడా ఇవాళ హైడ్రాని స్వాగతిస్తున్నారు. అందుకనే వాళ్ళు ఎవరూ కబ్జాలు చేయరు కాబట్టి కబ్జా కోరల్లో మాత్రం హైడ్రా హడలెత్తిస్తోంది. మరోవైపు సామాన్య ప్రజానికం పెద్ద ఎత్తున రేవంత్కు ఇవాళ జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద హైడ్రాలజీ స్ట్రాటజీ రేవంత్ రెడ్డి సక్సెస్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.